మన నాయకుడు ఒక గ్రామాన్ని, ఒక కుగ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ కులాల వారీగా చెప్పుకొస్తే ఎస్సీ కులానికి చెందిన వాళ్లకు 15 మందికి, అలాగే యాదవ కులానికి చెందిన వాళ్ళకి 22, అలాగే ముదిరాజు కులానికి చెందిన వాళ్ళకి 15, గౌడ కులస్తులకు 4, కంసాలి కులానికి 1, మంగలి కులానికి చెందిన వాళ్లకు 1, ఇతర కులస్తులకు 1, మొత్తం ఇండ్లను కట్టించి ఆ గ్రామాన్ని పూర్తిగా ప్రపంచం ఆ గ్రామం వైపు మళ్ళీ చూసే విధంగా ఆ గ్రామాన్ని డెవలప్ చేస్తున్నాడు. అతి తొందరలోనే ఆ ఊరుకు సంబంధించిన ప్రతి వీడియోను మీకు పెట్టి ఆ జనాలను, ఆ ఊరిని ఎలాగైతే ప్రపంచంలో ఒక అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడో మన నాయకుడు, ఆ విషయాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. అది ఒక మోడల్ గ్రామంగా అవుతుంది. మీరందరూ తప్పకుండా గమనించాలి. నేను జర్నలిస్టును కాదు, 100కు 100% నేను ఒక పార్టీ కార్యకర్తను, ఒక పార్టీ నాయకుడిని, ఒక పార్టీ కోసం మాత్రమే పనిచేస్తా. నాకు ఆపోజిట్ పార్టీని నేను ఎప్పుడూ ఏకిపారేస్తూనే ఉంటా ఎప్పటికప్పుడు. అది ఖచ్చితంగా శాస్త్రీయంగా పార్లమెంటరీ వర్డ్స్తోని, అంటే నీతిగా, నిబద్ధతగా, పద్ధతిగా మాట్లాడుతూ విమర్శిస్తానే తప్ప ఏ ఒక్కరిని వ్యక్తిగత దూషణకు నేను చెయ్యను. నన్ను ఎవరైనా చేసిన వాళ్ళను క్షమించను. వ్యక్తిగత దూషణ నాకు అనవసరం. అలాగే నాకు నా పార్టీ భవిష్యత్తు ఎంత ముఖ్యమో నా తెలంగాణ అంతే ముఖ్యమో గమనించుకోవాలి. థ్యాంక్ యూ.